విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుచ్చయ్యపేట తహసీల్దార్ ఉమామహేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులు మరియు ఓటర్లు జాబితా తయారీలో భారత ఎన్నికల సంఘం ద్వారా జిల్లా కలెక్టర్ అందించిన ఉత్తమ BLO ప్రశంసా పత్రాన్ని లోపుడి గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్న చప్పా త్రిమూర్తులకు మరియు బుచ్చయ్యపేట BLO మణికి తహసీల్దార్ సందర్భంగా అందించి శుభాకాంక్షలు తెలిపారు. VROగా విధులు నిర్వహిస్తున్న చప్పా త్రిమూర్తులకు ఉత్తమ BLO అవార్డు వరించడం వలన గ్రామస్థులు మరియు కుటుంబ సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఇబ్బందులు, వాళ్ళు చేస్తున్న అరాచకాలు, వాళ్ళు చేస్తున్న పలు ఇబ్బందులకి అప్పటి నాయకులు చాలా అవమానాలకు గురై మనకు స్వతంత్రం తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన సమక్షంలో బ్రిటిష్ వాళ్ళు ఈ భారతీయులు గొర్రెలు లాంటి వాళ్ళు, వీళ్ళకి ఏమీ రాదు, ఇవేమీ చేయలేరు, వీళ్ళు రాజ్యాంగాన్ని ఏం రూపొందించుకోగలరు, పరిపాలించడం ఏం చేయగలరు, వీళ్ళకి ఏం చేతనని ఏరలుగా మన నాయకుల్ని వెళ్ళబొచ్చారు. అప్పుడు మన భారతదేశంలో ఉన్న భారతరత్న మంచి దేశ నాయకులు ఉన్నారని కూడా వాళ్ళకి తెలియని పక్షంలో ఆ మాటలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పందించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అహర్నిశలో కష్టపడి మన భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. దాని ద్వారాగా 1950 జనవరి 26వ తారీఖున సంపూర్ణ స్వరాజ్యం, సంపూర్ణ స్వతంత్రం జరుపుకుంటూ జాతీయ జెండాను ఎగరవేసి మనకు రాజ్యాంగాన్ని అందించిన ఈ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వేళ స్మరించుకోవాలి. మరి 72 సంవత్సరాల్లో ఈ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కించవలసింది. అప్పుడు రచించిన ఆ రాజ్యాంగం మూలంగానే వీళ్ళంతా మనం ఇంత స్వేచ్ఛాయుతంగా ఉండడం గర్వకారణమని మనందరం కూడా తెలుసుకోవాలి. అందులో మనం భారతీయులుగా పుట్టడం కూడా మహా గర్వకారణంగా చెప్పుకోగలదగిన విషయం. ఇందులో భాగంగా మనందరం కూడా ఈవేళ ప్రతి దేశ నాయకుడిని కూడా వారిని స్మరించుకుంటూ, వారి కళల్ని మెరుగుపరుచుకుంటూ, అహర్నిశలో కష్టపడుతూ మన దేశాన్ని 24 గంటలు కాపాడుకుంటామని మనందరం కూడా ఏకదాటిగా ఉంటామని, కలిసికట్టుగా మన భారతదేశాన్ని కాపాడుకుంటామని మనందరం కూడా మనసులో రావాలి. అది కూడా భారతదేశంలో పుట్టడం కూడా మన గర్వకారణం. కాబట్టి ప్రతి దాంట్లో కూడా అన్ని దేశాల కంటే ముందుండాలంటే ఇప్పుడున్న పిల్లలు రేపు భావిభారత పౌరులు కాబట్టి ప్రతి దాంట్లో కూడా టెక్నాలజీ ఉపయోగించుకొని పై చదువులు చదువుకుంటూ అన్ని రంగాల్లో కూడా ఇందాక మన త్రినాథరావు చెప్పినట్టు ఏంటంటే అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా ఇప్పటి నుంచే పిల్లలు తయారై రేపు భారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా టీచర్లు పాటలు పడాలని, అదేవిధంగా రానున్న కాలంలో మీకు అందరికీ తెలుసు, గత సంవత్సరం ఇదే టైం నుంచి కూడా మనము కరోనాతో బాధపడ్డాము. ఈవేళ మనం ఇంత స్వేచ్ఛ స్వతంత్రంగా ఒకరి పక్కన ఒకరు కూర్చొని అన్నదమ్ములుగా అక్కజెల్లుగా అందరూ కలిసి జాతీయ పండుగని నిర్వహించుకుంటున్నామంటే దాంట్లో ఈ సంవత్సర కాలంలో చాలా ఇబ్బందులు పడి వాళ్ళందరికీ మనకి ఆరోగ్యం ప్రదర్శన చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం అందరం కూడా ఇవాళ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అదేవిధంగా బోర్డర్లో కూడా మన 3 రంగాల తాలూకా అధికారులు, పోలీసు కానీ, మా నావికా దళం కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఇవన్నీ మిలిటరీ కానీ, పారామిలిటరీ కానీ, వీళ్ళందరూ కూడా అహర్నిశలో మన బోర్డర్లో ఉండి మనం కాపాడుతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ప్రాణత్యాగాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఇవాళ నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన దేశ నాయకుల తాలూకా స్ఫూర్తి ఇంకా నించోబెట్టుకునే విధంగా, వాళ్ళ తాలూకా ఆశలు ఇంకా మెరుగుపడే విధంగా మనందరం కూడా కష్టపడి పనిచేయాలని, ఇంకా మీదకు రావాలని, దేశం అన్ని రంగాల కంటే భారతదేశం ముందుంది, మనం చూసి మిగతా వాళ్ళు నేర్చుకునే విధంగా సంస్కృతంగా ఉంది. కాబట్టి భారత సంస్కృతిని దృష్టిలో పెట్టుకొని మెలగాలని కోరుకుంటున్నాం. మరి ఇంత మంచి వాతావరణంలో ఈ యొక్క పతాక ఆవిష్కరణ చేసిన
ఈ మండల మేజిస్ట్రేట్గా నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఎన్నో చదువులు చదువుతాం, పెద్ద పెద్ద చదువులు చదువుతాం. ఏది చేసినా ఈవేళ జాతీయ పతాకానికి పోలీసు వందనం స్వీకరించేటప్పుడు, అది వందే మాత్రం పాడేటప్పుడు భారతీయుడిగా మనం రోమాలు నెక్కబడాలి. అప్పుడే మన భారతీయుడిగా గుర్తించే విధంగా మనం ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన దేశ స్ఫూర్తిని, దేశ నాయకుల్ని ఎల్లవేళ స్మరించుకుంటూ వాళ్ళ ఆశయాల్ని మేమందరం కూడా కలిసికట్టుగా మీదకు తీసుకెళ్తాం, పురోగతి సాధిస్తామని చెప్పి మనందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మనందరికి కూడా, మన మండల ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.